ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఈవీల విక్రయంలో సంచలనం సృష్టించింది. ఆగస్టు మొదటి 21 రోజుల్లో కంపెనీ 17% మార్కెట్ షేర్తో రెండో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి ప్రభుత్వ పోర్టల్ వాహన్ తాజాగా నివేదిక ఇచ్చింది. 25% మార్కెట్ షేర్తో ప్రస్తుతం టీవీఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16% మార్కెట్ షేర్తో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ భారత మార్కెట్లో బలమైన పట్టున్న ఏథర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్లో కొత్త రిస్టా మోడల్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి 446 స్టోర్లు ఉండగా 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 700 స్టోర్లు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర కీలక విజేతల్లో హీరో మోటోకార్ప్ మొదటిసారి టాప్ 5కి వెళ్లింది. సరికొత్త విడా VX2 లాంచ్ తర్వాత ఇది నేరుగా 4వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ మోడల్ ధర సుమారు 82,000. అయితే కంపెనీ వినియోగదారుల కోసం బ్యాటరీ యూజ్ఏ సర్వీస్ సుమారు 82,000. అయితే కంపెనీ వినియోగదారుల కోసం బ్యాటరీ యూజ్ఏ సర్వీస్ ఆప్షన్ను కూడా అందిస్తోంది. అంటే వారు బ్యాటరీ ధరను పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాహన ధర 57,000కి తగ్గుతుంది. మరోవైపు బజాజ్ ఆటో మార్కెట్ షేరు 12%కి పడిపోయింది. గత కొన్ని నెలలుగా కంపెనీ 20% మార్కెట్ షేర్తో ఉంది. అయితే ఆగస్టు 27 నుంచి మహారాష్ట్రలో ప్రారంభమవనున్న వినాయక చవితి సీజన్లో బజాజ్కు కొత్త లాభాలు రావచ్చని అంచనా.